అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది. ఉమ్. ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ అందుకున్నాడు పుష్ప 2తో. అలాగే అల్లు అర్జున్ గారు ఈ మధ్య కాలంలో చాలా వివాదాలతో బాగా విసిగి వేసారిపోయిన వ్యక్తి. కాబట్టి ఆయనకి ఇలాంటి ఒక మూమెంట్ రావడం, ఈ రోజు బర్త్డే జరుపుకున్న అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డే. నేను ఫ్యాన్ కాకపోయినప్పటికి కూడా ఆయనకి బర్త్డే విషెస్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయనకున్న ఓపిక మెచ్చుకోవాలి. నిజంగా ఎన్ని వివాదాల్లో కూడా ఆయన చాలా ఓపికగా, స్టెబిలిటీగా ఎవరిని కూడా అంటే మాట వదలకుండా కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఆ విధానం నాకు బాగా నచ్చింది. ఎన్నో విమర్శలు, ఎన్నో సమస్యలతో కూడుకున్నప్పటికి కూడా ఒక సంతోషకరమైన రోజు ఒక రోజు వస్తుంది. అదే ఈ రోజు. ఖచ్చితంగా ఈ బర్త్డేని బాగా వాళ్ళ ఫ్యామిలీతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన త్రివిక్రమ్ గారితో నెక్స్ట్ సినిమా అంటున్నారు. ఉమ్. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఏమో, ప్రస్తుతానికైతే నేను సినిమాలకు దూరం అని, ఆయన కొద్దిగా దూరం అయిపోయాడు ఈ ఇష్యూ జరిగిన కానీ. త్రివిక్రమ్ గారితో కాంబినేషన్స్ ఆల్రెడీ చాలా టాక్ అయితే వినబడుతుంది బయట, బన్నీ గారి ఫేస్ కావాలని. కానీ సుకుమార్ గారు వదులుతారో లేదో చూడాలి. ఆ, సుకుమార్ గారు మరి పుష్ప 3 కోసం ఆల్రెడీ ప్లాన్ చేసాడంట. దాన్ని బట్టి ఈయన షెడ్యూల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అంటే తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ కూడా డేట్స్ ఇచ్చాడని వరుసన్నారు, ఎందుకంటే అదే. అదంతా కూడా పుష్ప 2 ఎఫెక్ట్ అంతా. బేసిక్ గా తమిళ డైరెక్టర్లు ఎవరో తెలుగు హీరోలకి మంచి హిట్ ఇవ్వలేకపోయారు ఇప్పుడు వరకు. సో మరి అది బ్రేక్ చేయగలుగుతాడంట. ఎందుకు ఇవ్వలేదులే, ఇచ్చారులే గానీ, అంటే మన తెలుగు డైరెక్టర్లకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అంతే. తెలుగు తమిళ డైరెక్టర్ చాలా మంది కూడా చాలా హిట్లు ఇచ్చారు. అంటే తెలుగు డైరెక్టర్లు రాజమౌళిని మించిన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తున్నారు అందరూ, అంతేగాని తమిళ డైరెక్టర్లకు సత్తా లేదని కాదు. ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరు డైరెక్ట్ చేసినా మంచి కథతో వస్తే ఖచ్చితంగా హిట్ అయితే ఖరారు చేసుకునే టాలెంట్ ఉన్నది.